99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా కరీంనగర్ మంచిర్యాల చౌరస్తా గల బాబు జగ్జీవన్ రామ్ కి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమకారులు జేఈసీ రాష్ట్ర చైర్మన్ భోగే పద్మ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ వెనుకబడ్డ వర్గాల కోసం అనేకమైన త్యాగాలను చేసి గొప్ప మహనీయుడని, కార్మిక శాఖ మంత్రిగా, లేబర్ శాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా అనేకమైన పదవులు తీసుకొని వెనుకబడ్డ వర్గాలకు ఆదర్శంగా నిలబడి వెలలేని సేవలు అందించిన గొప్ప మహనీయుడని కొనియాడారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోద సందర్భంలో బాబు జగ్జీవన్ రామ్ కూతురు మీనా కుమారి తెలంగాణ బిల్లు ఆమోదించడంలో ముఖ్య భూమిక వహించి ఈ సందర్భంగా ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకుంటూ మహనీయుడు వెనకబడ్డ వర్గాల మహనీయునికి 119వ జయంతి సందర్భంగా ఘన నివాళులు తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్, జిల్లా ఆర్డీఓ సిపి మేడిపల్లి సత్యం, ఎమ్మెల్యే దళిత నాయకులు, ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా కేంద్రంలో అఖిల భారత రైతు కూలీ సంఘం 2వ రోజున జాతీయ జనరల్ కౌన్సిల్ మాట్లాడుతున్న అఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ అధ్యక్షులు కామెండ్రి పి టాన్య, ప్రధాన కార్యదర్శి కామెండ్ర బొక్కల భాస్కర్, జాతీయ సహాయ కార్యదర్శి ఉపాధ్యక్షులు గరిరాజు, ప్రకాశ తదితరులు పాల్గొని ప్రసంగించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జన్మదిన వేడుకలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మునగలేటి వీరస్వామి, దళిత రత్న బహుజన కులాల గౌరవ అధ్యక్షులు డాక్టర్ రాయల శ్రీనివాసు, దళిత రత్న ఏర్పాటు చేసినటువంటి జయంతి వేడుకలకు తెలంగాణ మాదిగ హక్కుల దండోరా టీఎంసీడీ ఇల్లందు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మందకుమార్, మాదిగ అధ్యక్షుడు డాక్టర్ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కోరిపల్లి శ్రీనివాస్, దళిత రత్న మాట్లాడుతూ భారతదేశ ఉప ప్రధాని, తొలి కార్మిక శాఖ, కేంద్ర రవాణా కమ్యూనికేషన్ మంత్రిగా, కేంద్ర కార్మిక ఉపాధి పునరావాసం మంత్రిగా, కేంద్ర ఆహార వ్యవసాయ మంత్రి, ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఎన్నో పదవులను అలంకరించి దళిత బహుజన వర్గాలకు ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి. వారి ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ కొనసాగించాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో 22వ వార్డు కౌన్సిలర్ కోర్లపాటి కిరణ్, అధ్యక్షులు రవినాయక్ తదితరులు పాల్గొన్నారు. పోలవరం జిల్లా రంపచోడవరం ఏజెన్సీలోని తడికోట గ్రామంలో చెట్టుపై నుండి పడి తీవ్రంగా గాయపడ్డ గిరిజనుడు చొల్ల చిన్నారెడ్డి 20 సంవత్సరాలు. కదలలేని స్థితిలో ఉన్న చిన్నారెడ్డిని ఆసుపత్రికి తరలించేందుకు డోలి కట్టి 5 కిలోమీటర్లు మోసుకెళ్లిన గిరిజనులు మధ్యలో 7 చోట్ల వాగులను అతి కష్టం మీద దాటి 108 సిబ్బంది సహాయంతో అడ్డుతీగల ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. పల్నాడు జిల్లా షావ్యాపురం మండలం భాస్కర్ నగర్ నందు నారు చిన్న గాలిరెడ్డి మనవడు పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో పాల్గొని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఎస్ మెంబర్, వినకొండ మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు ఈ సందర్భంగా చిన్నారిని ఆరోగ్యాలతో, ఆనందంతో, ఉన్నత విజయాలతో ఎదగాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో వినకొండ నియోజకవర్గ స్థాయి నాయకులు, మండల నాయకులు పాల్గొన్నారు. హిందూపురం కంచి కామాక్షి ఫంక్షన్ హాల్ నందు రొద్దం మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ అధ్యక్షులు అభిలాష్ రెడ్డి భార్య సుష్మారెడ్డి శ్రీమంత కార్యక్రమంలో పాల్గొని మరియు పెనుగొండ మండలం కేంద్రంలోని మునిమడుగు పంచాయతీ వీజీ కొట్టాల నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నగరి అంజనప్ప కోడలు హరిత శ్రీమంత కార్యక్రమంలో పాల్గొని ఆస్వాదించిన అనంతరం చిన్నప్పరెడ్డిపల్లి బావుల నందు మాజీ సర్పంచ్ నాగిరెడ్డి భార్య అనారోగ్యం కారణంగా ఇబ్బంది పడుతుండటంతో విషయం తెలుసుకొని వారి స్వగృహానికి వెళ్లి నాగిరెడ్డి భార్యను పరామర్శించిన మాజీ మంత్రి వర్యులు శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి ఉషా శ్రీచరణ్. ఈ కార్యక్రమంలో పలు మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నన్ను తట్టుకోలేవు, తట్టుకోవాలంటే నా ముందుకు రా, నా ముందు నిలబడి నేను అడిగే వాటికి సమాధానం చెప్పు అంటూ రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే శ్రీధర్ మీద ఆశా వీణ మళ్లీ విరుచుకబడింది. చేతకాని నా కొడుకులాగా నన్ను కొట్టిస్తావా, నన్ను స్తంభానికి కట్టేసి కొట్టమంటావా, దీన్ని ఇలా వదిలేస్తే తట్టుకోవడం కష్టం అంటావా అంటూ ఓ టీవీ ఛానల్లో ఆవేశపడింది. పార్టీలకు సంబంధం లేదని, జనసేన వాళ్ళతో తనని ఎలా కొట్టిస్తాడని నిలదీసింది. చేవచచ్చిన మగాడు మాదిరి మాట్లాడొద్దు, దమ్ముంటే రా, నేను అడిగే వాటికి సమాధానం చెప్పు అంటూ సవాల్ చేసింది వీణ.
అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణం నందు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మల్లతోటి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత స్వతంత్ర ఉద్యమకారుడు, హరిత విప్లవ ప్రదాత, సమర్థవాది మరియు రాజకీయవేత్త ఆయన జగజ్జీవన్ రామ్ 1908 ఏప్రిల్ 5న శోభిరామ్ బసంతిదేవి పుణ్య దంపతులకు జన్మించాడు. చిన్నతనంలోనే సమాజం పట్ల ఆకర్షితుడై నాటి సమాజంలోనే సామాజిక వివక్షతను రూపమాపడానికి దూరమైన పునాదులు వేసిన మహానీయుడు. అతి చిన్న వయసులోనే బెంగాల్ కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికై ఆనాటి నుండి తిరిగిలేని నాయకుడిగా అన్ని పాలక పార్టీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన ఏకైక నాయకుడు. బాబు జగజ్జీవన్ రామ్ 1971లో తాను రక్షణ మంత్రిగా ఉండగా ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగింది. ఆ విధానంలో ఇండియా విజయం సాధించి బంగ్లాదేశ్ ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది. అందుకు కృతజ్ఞతగా బంగ్లాదేశ్ ఫ్రెండ్స్ ఆఫ్ లిబరేషన్ వార్ అనే పురస్కారాన్ని 2012లో ప్రదానం చేసి గౌరవించింది. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా పుట్టదు అన్నట్టుగా కాలం అనుకూలిస్తే శత్రువుకు కూడా మిత్రులాగా కనిపిస్తాము. అంతా భగవద్దేచ్ఛ మరియు కాలమహిమ. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పరువు హత్య కేసులో మాచర్ల టౌన్ సిఐపై వేటు, లక్షలు చేతులు మారినట్లు ఆరోపణలు. విచారణ నిర్వహించిన ఉన్నతాధికారులు, పోలీసుల అదుపులోకి నిందితులు. పరువు హత్య కేసు విషయంలో మాచర్ల పట్టణ సిఐపై వేటు పడినట్టు తెలుస్తుంది. కన్న తండ్రి కుమార్తెను హతమార్చి ఆ తర్వాత ఉరివేసుకొని చనిపోయినట్టు చిత్రించి ఫిర్యాదు చేసినట్లు ఆరోపణలు బహిరంగానే వినిపించాయి. అయినా అనుమానాస్పద కేసుగా పరిగణించిన పోలీసులు హత్యకు గురైన యువతి మృతదేహాన్ని తల్లిదండ్రులకు సిఐ వెంకటరమణ అప్పగించేశారు. ఈ వ్యవహారాలన్నీ ఇప్పుడు పోలీసు ఉన్నతాధికారుల విచారణలో బయటపడ్డాయి. ఈ కేసులో వాస్తవాలు తెలుసుకున్న ఎస్పీ కృష్ణారావు, ఐజీ సర్వేశ్రెష్ఠ త్రిపాఠిల మాచర్ల పట్టణ పోలీసులపై తీవ్ర ఆగ్రహం ఉన్నట్లు తెలుస్తుంది. పట్నానికి చెందిన కామన్ బోయిన చౌడమ్మ, నాగరాజు ప్రేమించుకున్నారు. ఇద్దరు ఒకే సామాజిక వర్గం, మేజర్లు కూడా. చౌడమ్మ తల్లిదండ్రులకు ఈ పెళ్లి ఇష్టం లేదు. దీంతో ఇద్దరు మార్చి 13న తాడేపల్లిలోని ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారు. దీన్ని జీర్ణించుకోలేని చౌడమ్మ తండ్రి కామన్ బోయిన చంద్ర శ్రీనివాసరావు పట్టణ పోలీస్ స్టేషన్లో తన కుమార్తె కనపడడం లేదని ఫిర్యాదు చేశాడు. పోలీసులు పట్టించుకోకపోవడం లేదని, ఆత్మహత్య చేసుకుంటామని గోల చేయడంతో ప్రేమికులు ఇద్దరిని పట్టుకొచ్చారు. ఆ తర్వాత చౌడమ్మ తాను నాగరాజుతో ఉంటానని, తల్లిదండ్రుల వద్దకు వెళ్ళనని మొండికేసింది. అయినా చౌడమ్మను ఒత్తిడి చేసి తల్లిదండ్రులకు సిఐ అప్పగించారు. ఆ తర్వాత గత నెల 18న చౌడమ్మ ఆత్మహత్య చేసుకుందని పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం తర్వాత కొద్దిసేపటికి ఇది ఆత్మహత్య కాదు, హత్యే అని నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు తమ తల్లిదండ్రులను నిలదీయగా తండ్రి శ్రీనివాసరావు ఆమెను చంపినట్టు తెలిసింది. ఈ విషయాన్ని తెలుసుకున్న జిల్లా పోలీసులు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.